చాలామందిలో ఒక స్టేజ్ దాటిన తర్వాత ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అసలు నేను ఎవరిని నమ్మాలి అనే ఒక పాయింట్ అయితే వస్తుంది, ఈ లోకంలో ఎవరిని నమ్మాలి అని. సో అలాంటి ఆలోచన ఎట్లా వస్తుంది అంటే, రిలేషన్ బ్రేక్ కావచ్చు, ఫ్యామిలీ బ్రేక్ కావచ్చు, లవ్ బ్రేక్ కావచ్చు, ఒక సర్టెన్ బ్రేక్ అంటే నమ్మి అందరి వల్ల ఒక పెద్ద డ్యామేజ్ జరిగి డార్క్ స్టేజ్లో ఉన్నప్పుడు తెలుస్తుంది ఎవరిని నమ్మాలి, ఎవరు మన వాళ్ళు. మన చుట్టూ ఉన్న వాళ్ళంతా అసలు అలాంటి వాళ్ళ నుంచి ఎలా మన లైఫ్ని క్రాస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి, ఎలా అసలు ప్లాన్ చేసుకోవాలనిపిస్తుంది. సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన వాళ్ళే, కానీ ఎవ్వరిని నమ్మద్దు. అందరూ అవసరానికి మాత్రమే ఆలోచించే జనాలు ఉన్నారు. ఈ రోజుల్లో రిలేషన్స్ అనేటివి జనరల్గా చాలా తక్కువ మందికి ఉన్నాయి, అంటే చాలా తక్కువ ఉంటాయి రిలేషన్స్. అవసరానికి బట్టి కలుపుకునే రిలేషన్సే చాలా ఉన్నాయి. అక్కడే మోసపోతుంటాం మనం. అవసరం వచ్చినప్పుడు రిలేషన్ని పెంచుకుంటారు, అవసరం తీరిపోయిన తర్వాత అదే రిలేషన్ని తెంపేసుకుంటారు, బ్రేక్ చేసేస్తారు. అది చాలా డ్యామేజ్గా అనిపిస్తుంది. ఎందుకు ఇలా అంటున్నా అంటే, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక స్టేజ్ అనేది వస్తుంది. ఆ స్టేజ్ వచ్చినప్పుడు చాలామంది డిప్రెషన్లో అయిపోయి అసలు ఎవరిని నమ్మాలి అనే స్టేజ్కి వస్తారు. సో నేనేమంటున్నా అంటే, ఇక్కడ ఎవ్వరిని వాళ్ళు కాదు, ఎవ్వరు నీ గురించి ఆలోచించరు, ఎవ్వరు నీతో రారు. ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది, ఎవరి అవసరం ఎంతవరకు ఉంది అనేది ఇక్కడ చూస్తారు. సో అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తులు నీ చుట్టూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏ రిలేషన్ని పెంచుకోకు, ఏ రిలేషన్లో ఇన్వాల్వ్ కాకు. ఎందుకంటే సెన్సిటివ్ మెంటాలిటీస్ ఉన్న వాళ్ళందరూ ఎట్లా బలవుతారంటే, చాలామంది ఏదైనా అవసరం ఉంటే ఫస్ట్ బాగా మాట్లాడతారు, ఒక రిలేషన్గా ట్రీట్ చేసి వాళ్ళ యొక్క మైండ్ సెట్ని కొంచెం ఒక రూట్లో తీసుకొచ్చిన తర్వాతనే వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు వీళ్ళు. ఎందుకంటే ముందే వీళ్ళు అవసరం వాళ్ళ యొక్క పాయింట్ మాట్లాడితే ఎవరికి అర్థం కాదు కాబట్టి ఒక ట్రయాంగిల్గా అంటే ఒక డిఫరెంట్గా ఆలోచిస్తారు జనాలు. సో అలాంటి ఆలోచన నీకు రాదు కాబట్టే నువ్వు మోసపోతున్నావు, అలా నువ్వు ఆలోచించవు కాబట్టే మోసపోతున్నావు. అలాంటి మనిషి కాదు కాబట్టే ఎవరిని నమ్మాలి అని ఆలోచిస్తున్నావు. సో నేను జనరల్గా ఏమంటున్నా అంటే, నీ కెరియర్లో కావచ్చు, అంటే కొంతమంది ఎవరైనా నీకు అంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు. కొంతమందిలో అంటే అదృష్టం ఉంటుంది, చాలామందిలో కొంతమందికి ఉంటుంది అంతే. సో అలాంటి వాళ్ళకంటే నో ప్రాబ్లం, నడిచిపోతుంది. అంటే ఎంత డ్యామేజ్డ్ సర్కిల్ ఉన్నా ఒక్కళ్ళు ఇద్దరు లిఫ్ట్ చేస్తారు, మూవ్ ఆన్ అయిపోతారు. సో నో ప్రాబ్లం. బట్ 85% to 90% ఒక్కొక్కళ్ళని అంటే లిఫ్ట్ ఇవ్వడం కాదు కదా, జస్ట్ ఒక పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా చాలామందిలో ఉండరు. అంటే అంత డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్నారు జనాలు. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు వన్ సైడ్ అయ్యి, అంటే ఒక ఇద్దరు ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు, ఏదన్నా అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు వాదించి, అరే నువ్వు ఇట్లా అవసరానికి వచ్చినావు, ఇట్లా చేసినావు, ఇది కరెక్ట్ కాదు, అది ఇది అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, నువ్వు మాట్లాడిన మాటలు హైలైట్ చేస్తారు. వాళ్ళు నీ దగ్గర ఏ అవసరానికి ఏ పర్ఫార్మెన్స్ చేసిందని సైడ్ పెట్టేసి, నువ్వేందంటే కోపంలో ఉంటావు, ఆవేశం ఉంటుంది, బాధ ఉంటుంది. బాధలో నుంచి వచ్చే నీ కోపంలో నుంచి వచ్చే మాటలు ఒక హార్ష్గానే ఉంటుంది ఎవరికైనా. అవి హైలైట్ చేస్తారు చాలామంది, అవి హైలైట్ చేసి చాలామంది ఎస్కేప్ అవుతారు. సో నేనేమంటున్నా అంటే, నథింగ్ ఈజ్ పర్మనెంట్. అంటే లైఫ్లో విలువైన వస్తువులు, విలువైన ఆలోచనలు, విలువైన పనులు ఏవి పర్మనెంట్గా స్టెబుల్గా ఉండవు. సో ఈ జనాలు వీళ్ళ యొక్క మైండ్ సెట్లు, వీళ్ళ యొక్క ఆలోచనలు పర్మనెంట్ ఉంటాయంటే ఎట్లా నమ్ముతావు? అంటే ట్రావెల్ అనేది ఎక్కువ మూవ్ ఆన్ గారు, బ్రేక్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది, వాళ్ళ అవసరం ఎంతవరకు ఉంది, వాళ్ళ సిచ్యువేషన్ ఎంతవరకు ఉంది అనేటివే చూసుకొని మూవ్ ఆన్ అవుతారు. సో నేనేమంటున్నా అంటే, ఒకవేళ నువ్వు అవసరం పడ్డావు అంటే, చాలామంది అనుకుంటారు, అరే నేను గతంలో నేను ఇట్లా చేసినా, నువ్వు ఇట్లా చేయాలి, అట్లా అనాల్సిన అవసరమే లేదు. నీ వల్ల వాళ్ళకు ఉపయోగం జరిగిందా, రైట్, ఓకే, డన్, మూవ్ ఆన్ అయిపో. అట్లీస్ట్ నువ్వు అట్లయినా ఉపయోగపడ్డావు. చాలామంది అట్లా కూడా ఉపయోగపడకుండా డిఫరెంట్గా బిహేవ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే, అట్లీస్ట్ నువ్వు ఉపయోగపడ్డావు, ఓకే, జస్ట్ మూవ్ ఆన్ అంతే.
చూసుకో, జనాలు ఎట్లా ఉన్నారు, ఎట్లెట్లా ప్రవర్తిస్తున్నారో, ఎలాంటి మైండ్ సెట్తో బిహేవ్ చేస్తున్నారో చూసుకో. బట్ నువ్వు లైఫ్లో ఏ సిచ్యువేషన్స్కి వెళ్ళినా కూడా ఎవరిని కూడా నమ్మకు, అస్సలు నమ్మకు. ఎందుకంటే ఎంత డార్క్ స్టేజ్లో ఉన్నా, ఎంత సంతోషంలో హై సక్సెస్లో ఉన్నా, నువ్వు అంటే నీ లైఫ్లో నువ్వు ఏం నేర్చుకుంటున్నావు, ఎలాంటి మనుషులతోటి ఎలా అంటే పెయిన్ఫుల్ అనేది నువ్వు సిచ్యువేషన్ని ఫేస్ చేసావు అనేది ప్రతి చూసుకో. ఎందుకంటే నీకు ఇక్కడ ఎవరు టీచర్ కాదు, ఎవరు లెసన్ చెప్పరు కూర్చోబెట్టి. ఆగి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నీ లైఫే నీకు ఒక లెసన్ అవుతుంది. అప్ అండ్ డౌన్స్ కనిపిస్తాయి, సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యి నువ్వు అబ్జర్వ్ చేయి, ఎట్లెట్లా జరుగుతున్నాయి, ఎట్లెట్లా మారుతున్నారు, ఎలా పరిస్థితిలో డ్యామేజ్ జరుగుతుంది, అరే నువ్వు ఏం మిస్ అవుతున్నావు, ఎట్లా బిహేవ్ చేయడం అంటే ఎక్కడో తప్పు జరుగుతుంది, ఎలా నువ్వు అందరికి వీక్నెస్ అవుతున్నావు, అంటే నీ వీక్నెస్ ఏంది, నువ్వు ఎవరితో ఎక్కువ ఉంటున్నావా, లేకుంటే ఒట్టిగా నమ్మేస్తున్నావా, లేదంటే వాళ్ళకి చనువు ఇచ్చేస్తున్నావా, ఏమేం జరుగుతున్నాయని ఒకసారి ఆగి నీ లైఫ్నే టర్న్ చేసుకొని ఒక్కసారి లైట్గా చూసుకో. దానివల్ల నీకు ఒక క్లారిటీ వస్తుంది ఎవరిని నమ్మాలి అని.